అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోంగూర తాలింపుతో కూర చేసుకుందామండి. ఇది ఎలా వండుకుంటామో మేము మీకు వీడియోలో చూపిస్తున్నానండి. గోంగూర మామూలుగా ఉడకపెట్టుకుంటామేనండి. దీంట్లో నూనె కానీ ఏమీ వేయకూడదు. కొంచెం చింతపండు, గళ్ళుప్పు, కారం. గోంగూర పులిపైనా సరే మనం చింతపండు వేస్తేనే కూర టేస్ట్ వచ్చిద్దండి. అంత చింతపండు పట్టిద్దండి. ఇంకా గళ్ళుప్పు వేస్తేనే బాగుంటుందండి మన సాల్ట్ కంటే కూడా. ఇంకా తర్వాత దీంట్లో కొంచెం మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకుంటే చాలండి. వాటర్ అనేది మనం నీళ్ళల్లో నుంచి తీసేసాం కాబట్టి వాటర్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలా దగ్గర పడింది అనుకున్న తర్వాత దీన్ని దించేసుకుని పక్కన పెట్టేసేసుకుందాము. తర్వాత మళ్ళీ తాలింపుకి నూనె కావలసినంత నూనె పోసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి తర్వాత ఒక ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని చక్కగా కదుపుకుందామండి. ఆ తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత టమోటా, ఒక చిన్న టమోటా పేస్ట్ పెట్టానండి. ఆ టమోటా వేసి కొంచెం మళ్ళీ కదిపి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇంకా ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. కొంచెం గళ్ళుప్పు వేసుకుందామండి. గోంగూర కదా, ఉప్పు పట్టిద్దండి, బాగానే పట్టిద్ది. తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మనం గోంగూరని మిక్సీలో వేసి మెదుపుకుంటే చక్కని పేస్ట్ అయిపోతుందండి. అట్లా ఆ తర్వాత ఈ తాలింపులో ఆ గోంగూర వేసేసేయటమేనండి. ఇంకా ఇక్కడ నుంచి చక్కగా నూనెలో మగ్గనిచ్చుకోవాలండి కూరని. ఆ నూనెతోనే ఉడకాలండి. ఇంకా నీళ్ళు కానీ ఏమీ పోయకూడదు అనమాట. ఎందుకంటే చక్కగా ఉడికి భలే టేస్ట్ వస్తుందండి. సిమ్లో పెట్టేసేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకుని అలా కదుపుకుంటూ ఆ నూనెలోనే ఉడకాలండి. మనం ఎంత నూనె పోసినా సరే గోంగూరకి చాలా తక్కువ అనిపించిద్దండి. ఎందుకంటే గోంగూర అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామండి స్టవ్. ఇంకా మధ్యలో అడుగంటుకోకుండా జాగ్రత్తగా చూసుకుని కదుపుకుంటూ ఉంటామేనండి. ఈ గోంగూర అంటే చాలా బాగా ఇష్టమండి. మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. మూత పెట్టేసి ఆ ఆవిరి మీద ఉడుకుతూ ఉండిద్దండి. కమ్మని వాసన వస్తుందండి చక్కగా. కొంచెం ఉప్పు తక్కువైనట్టుందండి. నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను. అది కూడా గళ్ళుప్పు వేస్తున్నానండి. అలా కదుపుకుంటూ ఉండాలండి. ఉడుకుతూ ఉంటుంది. కనీసం ఒక పావు గంట అన్నా సరే మళ్ళీ తాలింపు పెట్టేసుకున్నాక కూడా అలా ఉడికించుకోవాలండి. ఇంకా అంతేనండి, మనకి దగ్గర పడినట్టేనండి. ఇంకా కట్టేసేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో పెడతాను, వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు కూడా మీ సపోర్ట్ ఉండండి. ఉంటానండి.